హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ ఫ్లో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ దాంతోపాటు అయితే ఎవరైతే ఇండియన్ ఎక్స్చేంజ్లో అయితే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే నేనైతే ఫ్రీ సిగ్నల్స్ అయితే ఇప్పటి నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాను. దానికోసం అయితే ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. దానికి సంబంధించిన కండిషన్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఫ్రీ సిగ్నల్స్ ఎవరెవరికి వస్తుంది అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్లో అయితే చూడండి. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. మరీ హార్డ్ అయితే ఏముండే, జస్ట్ సింపుల్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే నేనైతే అక్కడ మీకు 100% ట్రస్టెడ్ సిగ్నల్స్ అయితే ఇస్తాను. ఏదైతే మన ఛానల్ అయితే డైలీ అయితే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలుసు ఎంత జెన్యూన్ సిగ్నల్ ఇస్తానో. దాని పరంగా ఏంటంటే మీకు అక్కడ ఫ్రీ గ్రూప్లో అయితే సిగ్నల్స్ అయితే ఉంటాయి. ఓకే గైస్, ఇప్పుడైతే ఫస్ట్ బీటీసీ గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ గ్రూప్లో ఎలా జాయిన్ కావాలని చెప్తాను. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీటీసీ ప్రజెంట్ ఏంటంటే ఈరోజు బిట్కాయిన్కి సంబంధించిన ఒక అర్జెంట్ వీడియో చేయాల్సి ఉంది కాబట్టి నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఏదైతే పర్పుల్ జోన్ ఉందో మార్కెట్ అక్కడ నుంచి ఏంటంటే అప్ ట్రెండ్లో అయితే ఉంది. మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఇదే జోన్ నుంచి అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అదే జోన్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఒకవేళ దీని బ్రేక్ అవుతే బీరిష్ అవుద్ది అండ్ ఒకవేళ దీని దగ్గర నుంచి హోల్డ్ చేస్తే ఇంక్రీజ్ అవుద్ది. బట్ నా పరంగా ఏముంది అండ్ ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. నిన్న చెప్పిన విధంగానే మార్కెట్ అయితే స్టేబుల్ అయితే ఉంది. ప్రజెంట్ మనం అనుకున్నాం కదా, ఈ టూ వైట్ జోన్లో ఉన్నంత వరకు మనం ఎలాంటి ట్రేడ్లు అయితే నేను అస్సలు వేయదలుచుకోలేదు. అంటే అక్కడ నుంచి అయితే కొత్త ఎంట్రీ పాయింట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు నా పరంగా ఏమనిపిస్తుంది అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఎందుకు నేను తీసుకోవట్లేదు ట్రేడింగ్ అన్న దాని గురించి మాట్లాడతాను. ఇక్కడ చూసుకున్నట్లయితే బైనాన్స్లో మనకి ఏదైతే లిక్విడేషన్ ఉందో అవి రెండు ఏంటంటే సేమ్ అయితే ఉన్నాయి. ఏదైతే బయ్యర్స్ ఉన్నారో సేలర్స్ ఉన్నారో ఆల్మోస్ట్ ఏంటంటే ఈక్వల్ లెవెల్స్లో అయితే ట్రేడింగ్ జరుగుతుంది. ఎందుకు ఇక్కడ నుంచి చాలామంది ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇదే దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతుందని చెప్పి, అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఇదే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతే మళ్ళీ డౌన్ అవుతుంది కదా అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందుకోసం అనేది బయ్యర్స్ అండ్ సేలర్స్ ఇద్దరు ఏంటంటే ఒకటే పొజిషన్లో అయితే ఉన్నారు. బట్ ఎక్కువ మొత్తంలో నా పరంగా ఉంది ఏంటంటే ఇక్కడ ఒక స్క్వీజ్ అయితే అవ్వాలి. ఎందుకంటే దాని గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నా అభిప్రాయం ప్రకారం అయితే చెప్తున్నాను. బట్ ఇక్కడ ట్రేడ్ అయితే చేయను. 100% సేఫ్ ట్రేడ్లు ఎప్పుడు ఉన్నాయో కూడా నేను రివీల్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్ అయితే చూద్దాం. ఎవరైతే ఇక్కడ సేల్ చేస్తారో, నేను కూడా ఇక్కడ సేల్ చేశాను, మీ అందరికీ తెలుసు. ఈ రేంజ్ నుంచి అయితే సేల్ చేశాను అండ్ ఈ రేంజ్లో అయితే ప్రాఫిట్ బుక్ చేశాను. ఎందుకు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నానంటే ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. క్లియర్ కట్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఇదే జోన్ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే నేను ఈ జోన్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. దాదాపుగా ఈ రేంజ్లో అయితే నేను ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. బట్ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఏంటంటే సేల్ చేయడానికి ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ మార్కెట్ స్ట్రక్చర్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఎక్కువ మంది సేల్ చేయడం వల్ల వీళ్ళని ట్రాప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఏంటంటే కొద్ది వరకు ఇంక్రీజ్ అయ్యి నేను అనుకుంటున్నాను 100% డ్రాప్ అవుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఫస్ట్ కొద్దిగా ఇంక్రీజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమన్నా మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో అప్పుడైతే చెప్తాను. ప్రస్తుతానికైతే దీన్ని కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ లెవెల్స్లో ఎలాంటి ట్రేడ్లు అయితే చేయకండి. తీసుకుంటే మాత్రం 100% రిస్కీలు అయితే ఉంటారు. ఎందుకంటే ఇంకా మార్కెట్ 100% ఏంటంటే ఎటు సైడ్ మూవ్ అవుద్దో ఎవరికి తెలియదు. నేను క్లియర్గా చెప్పాలంటే నా పరంగా ఏంటంటే కొద్ది వరకు ఫేక్ అవుట్ అయిన తర్వాతనే మార్కెట్ డౌన్ అవుద్దని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళిద్దరు ఏంటంటే సేమ్ రేషియోలో ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు. 100% చెప్పారంటే అది కరెక్ట్గా అయితే ఉండదు. నేను 100% ఎందుకు చెప్పట్లేదంటే మార్కెట్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే అటు మనకి బుల్ మార్కెట్ లేదు అండ్ బీరిష్లో లేదు. అంటే షార్ట్ టర్మ్ పర్పస్కి ఏదైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనకి డౌన్ ట్రెండ్ అనుకుంటాం. బట్ ట్రెండ్ లైన్ ఎబోవ్ అయితే ఉంది అండ్ వీక్లీ ఎబోవ్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వీక్లీకి బిలో ఉంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం వాల్యూమ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం వాల్యూమ్ చూసుకున్నప్పటికీ ఎగ్జాక్ట్గా మనకి ఆ వీక్లీ లెవెల్ దగ్గర అయితే వాల్యూమ్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రైస్ ఒకవేళ డ్రాప్ అవుతే నేనైతే షార్ట్ ట్రేడ్ చేయడానికి అయితే చెప్తాను. అప్పుడు మీకు ఏదైతే ఉందో నేను చెప్పాను కదా, గ్రూప్ ఏదైతే ఉందో ఫ్రీ గ్రూప్ అయితే చేస్తున్నాను. బట్ అది ఓన్లీ ఏంటంటే ఇండియాలో ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రమే. ఫారెన్ ఎక్స్చేంజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏంటంటే మీరు ఇంకా పెద్ద గ్రూప్ అయితే జాయిన్ కావాలి. దాంట్లో ఏంటంటే మీకు లైఫ్ టైం అయితే ఫ్రీ సిగ్నల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రీ గ్రూప్లో ఎలా జాయిన్ కావాలి, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఈ ఫ్రీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి వజ్రెక్స్ అన్న లేకుంటే ఏంటంటే కాయిన్ డిసీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే నేను అస్సలు సిగ్నల్ ఇవ్వను. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఉండదు. జస్ట్ నార్మల్గా ఎవరైతే కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే నేను సిగ్నల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. వాళ్ళందరూ ఏంటంటే మన ఏదైతే రిఫరల్ ఉందో ఆ రిఫరల్ లింక్ ద్వారా ఏంటంటే మీరైతే జాయిన్ కాండి. అక్కడ నుంచి ఏంటంటే నేను సిగ్నల్ ఇస్తాను. మీకు ఎప్పుడైతే మనీ వస్తుందో ఆటోమేటిక్గా నాకు కూడా కమిషన్ అయితే వస్తుంది. నేను ఖచ్చితంగా ఏంటంటే మీ మనీని ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కూడా మనీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాని పరంగా ఏంటంటే మీకు కరెక్ట్గా అయితే ఉంటుంది అండ్ నా ప్రాఫిట్స్ నాకు వస్తూ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ వజ్రెక్స్ అండ్
ఏదైతే కాయిన్ డీసెస్ ఉన్నదో వాళ్ళకి సంబంధించింది అయితే మీకైతే మంత్లీ అయితే ఛార్జెస్ అయితే ఉంటాయి. మీకు మంత్లీ అయితే ఒక 1000 రూపీస్ పే చేస్తే నేను ఖచ్చితంగా ఏంటంటే ఓన్లీ ఇండియన్ పరంగా ఇండియన్ కరెన్సీలో ఏదైతే ఉందో వాటికి సంబంధించిన సిగ్నల్స్ అయితే ఇస్తాను. ఎలా పే చేయాలి, ఎలా జాయిన్ కావాలనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అందులో కామెంట్ పిన్లో కూడా ఇస్తాను అండ్ నా యూపీఐ కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్ అమౌంట్ సెండ్ చేసి నాకు ఏదైతే టెలిగ్రామ్ లింక్ ఇస్తానో దానికైతే స్క్రీన్ షాట్ కొడితే నేను ఆటోమేటిక్గా ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఎవరైతే రిఫర్ ద్వారా జాయిన్ అయ్యారో జస్ట్ నా లింక్ అంటే వజ్రెక్స్ అండ్ లేకుంటే కాయిన్ డీసెస్ ఇవి 2 మాత్రమే ఇచ్చాను ప్రజెంట్. వాటి రెండు ఇంకా ఎవరైనా క్రియేట్ చేసుకోకపోతే వాటి ద్వారా అయితే జాయిన్ కాండి. అండ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు దాంట్లో అయితే ట్రేడ్ చేయకుండా మీరు జస్ట్ ఏంటంటే నార్మల్గా ఉన్నా కూడా నేను తీసేస్తాను. అండ్ గ్రూప్లో నుంచి కూడా నేనైతే రిమూవ్ చేస్తాను. పర్టికులర్గా కంపల్సరీ ఏంటంటే ఆ లింక్ ద్వారా మీరు ట్రేడ్ కూడా చేయాల్సి వస్తుంది. నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు మీరు ఆ లింక్ నుంచి అయితే బై చేయాల్సి వస్తుంది. దాని పరంగా ఏంటంటే నాకు ఫండ్స్ వస్తాయి అండ్ మీకు కూడా ఏంటంటే ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇది చూసుకొని మీరు ఏంటంటే మీకు నచ్చితే జాయిన్ కాండి. నేను చెప్పాను మరీ 100% అయితే ఫ్రీ ఇవ్వను. దీన్ని చూసుకొని మీకు నచ్చితే అనిపిస్తే నేను ఖచ్చితంగా ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ చేస్తాను. మీకు నమ్మకం అనిపిస్తే నేను ఇచ్చిన సిగ్నల్స్ అనేది కరెక్ట్గా ఉంటేనే మీరైతే జాయిన్ కాండి. లేదా మీరు ఇంకెవరైనా నాకన్నా బాగా ఇస్తారంటే అక్కడికి వెళ్ళి జాయిన్ కాండి. ఇది గైస్ అప్డేటు. వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇంకొకటి వీడియో చెప్పడం మర్చిపోయాను. లాస్ట్లో ఏంటంటే ఇంకోటి కూడా దాంట్లో చెప్తాను. ఆ గ్రూప్ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా 1000కి ఇచ్చారు. 1000కి ఇచ్చే గ్రూప్లో కూడా మీకు అందులో ఏంటంటే బైనాన్స్ సంబంధించి బ్యాన్ అయిన తర్వాత మీరు యాక్సెస్ చేయాలన్నది ఓన్లీ ఐఫోన్కి సంబంధించింది అయితే వీడియో పెట్టాను. ఆండ్రాయిడ్ పర్పస్కి అయితే నేను ఒక లింక్ అయితే పేడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా అయితే మీరైతే చూసుకోవచ్చు. అవన్నీ ఏంటంటే గ్రూప్లో అయితే ఉంటాయి. మీరు ఏంటంటే గ్రూప్లో జాయిన్ కావడానికి కింద డిస్క్రిప్షన్ నుంచి అయితే నాకు మెసేజ్ చేస్తే సరిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.